హాయ్ అండి, ఈరోజు డ్రెస్ కటింగ్ చూద్దాము. డ్రెస్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని క్లోజింగ్ మన వైపు వేసుకోవాలి. మన లెంత్ మెజర్ చేసుకోవాలి. 43 ఉంటే మనం 40 ఇంచెస్ తీసుకోవాలి. లైనింగ్ 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గరికి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెసే పెట్టుకోవాలండి. ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కట్స్ మార్క్ చేసుకోవాలండి. తన కట్స్ 18.5 దగ్గరికి వచ్చినాయి. తన హిప్ లూజ్ అండి 10.5. చెస్ట్ లూజ్ 40 ఉంది, డివైడెడ్ బై 4 కాబట్టి 10 పెట్టాను. నెక్స్ట్ వెస్ట్ లూజ్ అండి 39 ఉంది, 9.5 పెట్టాము వెస్ట్ లూజు. హిప్ లూజ్కి చెస్ట్ లూజ్కి మిడిల్లో వెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. చెస్ట్, వెస్ట్, హిప్ ఈ 3 లైన్స్ జాయిన్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలండి. 1 ఇంచ్ లోపలికి కట్స్ కోసం 1 ఇంచ్ లోపల నుంచి స్ట్రైట్గా కిందకి లైన్ డ్రా చేసుకోవాలి. చంక దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్. నెక్ స్టిఫ్ వేసి కట్ చేసుకుంటాం కాబట్టి నెక్ కట్ చేసుకోవద్దు. షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ ఆ నెక్ దగ్గర చిన్న కట్టించుకోవాలి. చంక దగ్గర నుంచి రౌండ్గా కటింగ్ చేసుకుంటూ ఖర్చుతో కలుపుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ లోపల సైడ్ నుంచే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఓకే, కటింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్లో మనకి మెయిన్ క్లాత్ మిగులుతుందా లేదా, ఎల్బో స్లీవ్స్ పెట్టాలా లేకపోతే షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవాలా అనేది చెక్ చేసుకోవాలి.